స్తోత్ర. పరిశుద్ధ గ్రంథంలోంచి పాపముతో రక్తము కారినంతగా పోరాడాలి అనేటువంటి పోరాటం గురించి అనేకమైన విషయాలు మనందరం కూడా నేర్చుకోవడం జరిగింది. దేవుడు డైరెక్ట్గా చెప్పినటువంటి పాపాలు, ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పాపాల గురించి మనం స్పష్టంగా నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాలలో ఇప్పుడు 4వ పోరాటం గురించి నేర్చుకుంటున్నాం. ఈ 4వ పోరాటం పాపముతో రక్తము కారునంతగా పోరాడాలి అని చెప్పాడు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు అని చెప్పాడు. ఈ పాపముతో రక్తము కారునంతగా పోరాడవలసినటువంటి ఈ పోరాటం స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించటానికి సూచనగా ఉంది. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా పాపముతోనే రక్తము కారునంతగా పోరాడితే నువ్వు దేవునిని ప్రేమించేదానివే, నువ్వు దేవునిని ప్రేమిస్తున్నవాడివే అని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను రక్తమన్నా చిందిస్తాను కానీ పాపం మాత్రం చేయను. పాపముతో రక్తము కారినంతగా నేను పోరాడతాను అని నువ్వు తప్పకుండా పాపముతో రక్తము కారినంతగా పోరాడడం అంటే రక్తమన్నా ఇస్తాను కానీ పాపము మాత్రం చేయను అంటూ నీవు ఆత్మ సంబంధమైన రోషంతో నిలబడటం నువ్వు పాపముతో నిజముగానే పోరాడడమే. ప్రియులరా, నిన్ను నన్ను ప్రేమించి దేవుడు తన కుమారుడైన యేసుని ఈ భూలోకానికి పంపించాడు. మన ప్రభు అయిన యేసు మనల్ని ఎంతో ప్రేమించి మనందరి నిమిత్తం తన రక్తాన్నంతటిని కూడా ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే మన విషయంలో తన రక్తాన్ని ఇచ్చి నేను ఇదిగో మిమ్మల్ని ప్రేమించాను అని నిరూపించుకున్నాడు. నీవు నేను కూడా దేవునిని ప్రేమిస్తే, ప్రేమిస్తున్నానంటే పని అవదు, రక్తము చిందించాలి. పాపముతో రక్తము కారునంతగా నువ్వు పోరాడితే నువ్వు దేవునిని ప్రేమిస్తున్నట్టు. దేవుడికి స్తోత్రం. ఏది ఏమైనా ప్రియులరా, డైరెక్ట్గా చెప్పిన పాపాల గురించి, ఇండైరెక్ట్గా చెప్పిన పాపాల గురించి, ఏది ఏమైనా రకరకాల పాపాల గురించి మనం స్పష్టంగా నేర్చుకున్నాం. ఈరోజు మనం బైబిల్లోంచి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రక్తము కారినంతగా మన పాపమును ఎదిరించలేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఇంకా ఎదిరించలేదు అంటూ మాట్లాడాడు. రక్తము కారునంతగానంట మనం ఇంకా ఎదిరించలేదు అని అన్నాడు. ఎదిరించడం అంటే ఏంటి? మీలో ఎవరికైనా ఎదిరించడం అంటే ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్తారా? ఎదిరించడం అంటే ఏంటి? అమ్మా, తిరస్కరించడం అయ్యగారండి. ఇంకా ఎవరైనా చెప్తారా? ఎదిరించడం అంటే ఏంటి? ఎదిరించడం అంటే ఏంటమ్మా? చెప్పిన మాట వినకపోవడం. చెప్పిన మాట వినకపోవడం, చెప్పిన మాట వినకపోవడం ఎదిరించడం. ఒప్పుకోకపోవడం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, రక్తము కారునంతగా మన పాపమును ఎదిరించలేదంటున్నాడు. ఎదిరించండి పాపాన్నే అని అన్నాడు. ఎదిరించటం అనే మాటకు అర్థం తిరుగుబాటు చేయటం, పాపం మీద తిరగబడాలి. పాపం నీ కళ్ళ ఎదుట ఉన్నప్పుడు దాని మీద నువ్వేం చేయాలంటే తిరుగుబాటు చేయాలి. పాపం మీద తిరుగుబాటు చేయాలి. మనం పాపం మీద తిరుగుబాటు చేయము. మనం పాపం మీద తిరుగుబాటు ఎందుకు చేస్తాం? పాపమే వచ్చి తిరుగుబాటు చేసేస్తుంది మన మీద, బోర్లా పడేస్తుంది నేను పాపం వచ్చి కదా. మనుషుల మీద తిరుగుబాటు చేయమంటే భయంకరంగా చేస్తావు. భర్త మీద తిరుగుబాటు చేయమంటే ఇంక చెప్పక్కర్లేదు, ఇంక మామూలుగా చేయు, నిద్ర పట్టకుండా చేస్తావు మనోడికి. దేవుడికి స్తోత్రం. అంత భయంకరమైన తిరుగుబాటు చేస్తావు.
ఎవరినన్నా ఎవరు ఎంత పెద్దవారైనా సరే వయసుని బట్టి కూడా గౌరవించం. ఎంత తిరుగుబాటు చేయమంటే ఎంత మంచిగా తిరుగుబాటు చేస్తావో, చాలా గట్టిగానే చేస్తావు, చాలా బలంగానే చేస్తావు. చేయవలసిన దాని మీద మాత్రం తిరుగుబాటు చేయట్లేదు. ఎదిరించవలసిన దాన్ని మాత్రం ఎదిరించట్లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మీ ఇంట్లో మీ పిల్లలే గనక తల్లిదండ్రులైన మిమ్మల్ని ఎదిరిస్తే, ఏటి ఎదిరిస్తున్నావేంటి నువ్వు, ఎంతకొచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావేటి, చెప్పిన మాట ఆలకించవా, ఏటి ఎదిరిస్తున్నావేంటి నువ్వు, ఎదురు సమాధానం చెప్తున్నావేంటి నువ్వు అని అంటారు కదా. ఎదిరించటం అంటే తిరుగుబాటు చేయటం. తిరుగుబాటు చేయటం అంటే వాస్తవానికి అవతల వాళ్ళ నోరు లేవకుండా వీళ్ళే చలాయించటం. వాస్తవానికి మనమంట వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కానీ ఎదిరించడాలో తిరుగుబాటు చేయడాలు అది పాపము మీద ఉండాలంట. అది పాపము మీద ఏం చేయాలంట, తిరుగుబాటు చేయాలి అని చెప్పాడు. పాపం ఇంత భయంకరమైనది కాబట్టి పాపమును ఎదిరించండి, పాపము మీద తిరుగుబాటు చేయండి అని స్పష్టంగా చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏ గూగుల్ మీట్లో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారో, తిరగబడవలసిన దాని మీద ఎదిరించవలసిన దానిని ఎదిరించగలిగితే నువ్వు పాపముతో రక్తము కారునంతగా పోరాడుతూ దానిని ఎదిరిస్తున్నట్టే. దేవుడికి స్తోత్రం. చెడిపోయిన మనస్సు కలిగిన వారు దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా లేచి దేవుడి మీద, సేవకుల మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఎదిరిస్తారనేటువంటి మాట చాలా వాస్తవం. ఎదిరించేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు ప్రియులరా, వాస్తవానికి చేయవలసిన దాని మీద తిరుగుబాటు చేయకుండా చేయకూడదు అనే దాని మీద తిరుగుబాటు చేయటం, ఎదిరించవలసిన దానిని ఎదిరించకుండా ఎదిరించకూడదు అనే దానిని ఎదిరించటం వలన వాస్తవానికి వాళ్ళు చెడిపోయిన మనస్సు కలిగిన వారు అని మనకి బైబిల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మంచి మనస్సు కలిగిన వారు పాపమును ఎదిరిస్తారు. చెడిపోయిన మనస్సు కలిగిన వారు దేవునికి విరుద్ధంగా దేవునిని, దేవుని సేవకుని కూడా ఎదిరిస్తారు. వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు బ్రతికుతూ వాళ్ళు వాక్యాన్ని కూడా ఎదిరిస్తారనేటువంటి మాట వాస్తవం. చెడిపోయిన మనస్సు అంటున్నాడు, మంచి మనస్సు అంటున్నాడు. మంచి మనస్సు కలిగిన వారు మాత్రమే పాపమును ఎదిరిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎడల దైవికంగా, ఆత్మీయంగా చూస్తే నీది మంచి మనసే అయితే పాపమును ఎదిరించమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశాడు. ఆయన రాసినటువంటి 2 పత్రికలలో మనం చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:8 ఇలా రాశాడు. ఏమని రాశాడో ఒకసారి బైబిల్ తెరిచి కొంచెం గట్టిగా, చురుకుదనంతో, యాక్టివ్గా చదవండి. ఎవరైనా చూస్తాను ఎవరు చదువుతారో. 2వ తిమోతి 3:8 చదవాలి. ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో 2 పేర్లు బయట పెట్టాడు. ఈ 2 కూడా ఇజ్రాయేలీల్లో ఉన్నట్టు, ఇజ్రాయేలీల యొక్క సమాజంలో ఉన్నట్టు, వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయేలీల ప్రజల్లో ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నే ఎంబ్రే అనేటువంటి 2 పేర్లు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నే ఎంబ్రే అనేటువంటి 2 పేర్లు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా మనకి కనిపించవు. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి కొన్ని మాటలు చెబుతూ ఆ ఎన్నే ఎంబ్రే అనేటువంటి వాళ్ళ పేర్లు తీసి మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా చెడిపోయిన మనస్సే అయితే, నీ మనస్సు పాడైపోయిన మనస్సు అయితే, నీ మనస్సు చెడిపోయిన మనస్సే అయితే నీవు ఎదిరించవలసిన దానిని ఎదిరించవు.
ఎదిరించకూడదు అన్న సత్యమును ఎదిరిస్తావు, దేవుని వాక్యమును ఎదిరిస్తావు. ప్రియులరా, దేవునిని ఎదిరిస్తావు, దైవజనుణ్ణి ఎదిరించడమే కాకుండా దేవుణ్ణి కూడా ఎదిరించే వ్యక్తిగా నువ్వు మారిపోయే విధానంలోకి దిగజారిపోతావు అని చెప్పి ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు అని చెప్పాడు. భ్రష్టులైపోయారు కూడా. భ్రష్టులైపోతే సత్యమును ఎదిరించేస్తారు, సత్యముకు లోబడరు, సత్యమునకు తల వంచరు, సత్యమును ఎదిరించే వారిగా మారిపోతారు. భ్రష్టులుగా ఎవరైతే మారిపోతారో, ఎవరైతే భ్రష్టులైపోతారో వాళ్ళందరూ కూడా సత్యమును ఎదిరించేస్తారు. నేను మరలా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. భ్రష్టులు అంటే ఎవరో? భ్రష్టులు అంటే ఎవరో? పాడైపోయిన వారు పాస్టర్ గారు. ఇంకా ఎవరైనా చెప్తారా? శాపం పొందిన వారండి. ఇంకా భ్రష్టులు అంటే ఎవరమ్మా? చెడిన వారు. దేవుని విడిచిపెట్టిన వారు. ఆ, దేవుని విడిచిపెట్టేసిన వారండి భ్రష్టులు. ఆహా. ఇంకా ఎవరికి ఎందుకు పనికిరాని వారు అన్న? దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు. ఎందుకు పనికిరాని వారు? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, భ్రష్టులు లేక భ్రష్టుడు అనే మాటకి అర్థాలు 4 అర్థాలు చెప్తాను. ఈ 4 అర్థాలు మీకు బయట దొరకవు, బయట చెప్పరు మీకు ఎక్కడా కూడా. భ్రష్టుడు అనే మాటకి 1 కాదు 2 కాదు 4 అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అయోగ్యుడు అనే ఒక అర్థం ఉంది. భ్రష్టుడు అంటే అయోగ్యుడు అనే ఒక అర్థం ఉంది. రెండవదిగా భ్రష్టుడు అంటే దుర్వ్యసనాలకు బానిసుడైపోయిన వాడు అనే ఒక అర్థం ఉంది. దుర్వ్యసనాలకి బానిసుడు అని మనం భ్రష్టుడు అనేవాడిని పిలవచ్చు. ఇంకా భ్రష్టుడైనటువంటి వాడిని ఇంకా మనం ఏమనొచ్చు అంటే మనస్సాక్షి చచ్చిపోయిన వాడు. మనస్సాక్షి చచ్చిపోయిన వాణిని భ్రష్టుడు అని అంటారు. అంతేకాకుండా చేయరాని కార్యములు చేయువాడు భ్రష్టుడు. చేయరాని కార్యములు చేసేసేవాడిని భ్రష్టుడు అంటారు. మనస్సాక్షి చచ్చిపోయిన వాడిని భ్రష్టుడు అంటారు. దుర్వ్యసనాలకి బానిసుడైపోయిన వాడిని భ్రష్టుడు అంటారు. అయోగ్యుణ్ణి భ్రష్టుడు అని అంటారు. ప్రియులరా, భ్రష్టుడు అనేటువంటి మాట మీద వేరే పుస్తకాలు తిరగేస్తే, వేరే గ్రంథాలు తిరగేసినప్పుడు నాకు ఇన్ని అర్థాలు దొరికినాయి భ్రష్టుడు అనే ఒక్క మాట మీద. ఈరోజు అయోగ్యంగా ఎవరైతే మారిపోతారో వాళ్లే సత్యాన్ని ఎదిరిస్తారు. ఎవరైతే దుర్వ్యసనాలకి బానిసలైపోతారో వాళ్లే తిరుగుబాటు చేస్తారు. ఎవరి మనస్సాక్షి అయితే చచ్చిపోతుందో వాళ్లే తప్పకుండా తిరుగుబాటు చేసేస్తారు. చేయరాని ప్రతి కార్యములలో పాలు పంపులు పుచ్చుకునేవారు, పాలు పంపులు పొందేవారు తప్పకుండా వాళ్ళ సత్యాన్ని ఎదిరిస్తారు. పాపముతో రక్తము కారినంతగా పోరాడుతూ దానిని ఎదిరించమని చెప్తుంటే సత్యాన్ని ఎదిరిస్తున్నారు. పాపమును ఎదిరించు అని దేవుడు చెప్తుంటే సత్యాన్ని ఎదిరిస్తానంటున్నారు. దైవ సేవకులను ఎదిరిస్తానంటున్నారు. దేవుణ్ణి ఎదిరిస్తానంటున్నారు. ప్రియులరా, విశ్వాస విషయంలో భ్రష్టులైన వారే సత్యమును ఎదిరిస్తారు, వాక్యాన్ని వ్యతిరేకిస్తారు, దేవుని మీద సేవకుని మీద ఎక్కువగా తిరుగుబాటు చేసేస్తారు. అరే నేను తిరుగుబాటు చేస్తున్నాను, నేను చేస్తుంది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనస్సాక్షి చచ్చిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి అని రాశాడు.
వాత వేయబడిన మనస్సాక్షి అంటే చచ్చిపోయిన మనస్సాక్షి. చచ్చిపోయింది మనస్సాక్షి, పాడైపోయింది మనస్సాక్షి అంటూ మనం స్పష్టంగా అర్థం చేసుకుంటాం. మనస్సాక్షి, ఎవరి మనస్సాక్షి అయితే చచ్చిపోతుందో వారు నిజంగా నేను చెప్తున్నాను ఎదిరించేస్తారు. ఎదిరిస్తున్నానన్న భయం లేకుండా ఎదిరిస్తారు. అరే నేను ఎదిరించడం పొరపాటిది అని కొంచెం కూడా లోపల మనస్సాక్షి వాళ్ళని కొంచెం కూడా గద్దించడం లేదు. అంటే మనస్సాక్షి చచ్చిపోయింది. ఎవరి మనస్సాక్షి అయితే చచ్చిపోయిందో నా మనస్సాక్షిని నీ రక్తం చేత కడుగు, నా మనస్సాక్షిని నీ రక్తం చేత కడుగు అని నువ్వు మరలా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత నీ మనస్సాక్షిని కడుక్కొని నువ్వు బ్రతికించుకోవాలి. చచ్చిపోయిన మనస్సాక్షితో ఎన్నాళ్ళు బ్రతుకుతావు? చచ్చిపోయిన మనస్సాక్షితో ఎన్నాళ్ళు జీవిస్తావు? మనస్సాక్షి చచ్చిపోయింది. చేస్తుంది తప్పని కూడా తెలియకుండా కళ్ళు మూసిపోయినట్టు ప్రవర్తిస్తున్నావు. మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షి చచ్చిపోవడానికి కారణం అనేకమైన దుష్టక్రియలే. మనస్సాక్షి ఎప్పుడైతే చచ్చిపోతుందో ఎదిరించేస్తావు. మనస్సాక్షి గనక చచ్చిపోతే ఎవరైతే అయోగ్యంగా ఉంటారో వాళ్ళ మనసుకు వచ్చినట్టు నడుస్తారనేది వాస్తవం. మనసుకు వచ్చినట్టు నడుస్తారు, నిజంగా మనసుకు వచ్చినట్టు నడుస్తారు. తప్పని చెప్తున్నా సరే అప్పుడు కూడా మనస్సాక్షి గద్దించదు. కొంతమందికి నిజంగానే మనస్సాక్షి గద్దించడం లేదు. కరెక్టే, ఇదిగో నువ్వు చేస్తుంది తప్పు, ఇది నువ్వు చేస్తుంది పొరపాటు అని చెప్తున్నప్పుడు కూడా మనస్సాక్షి గద్దించడం లేదు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని లేకుండా వరుస వాయి లేకుండా ఒక గౌరవించకుండా మాట్లాడేసిన వాళ్ళని ఎవరినైనా పక్కకు పిలిచి ఏం మాట్లాడో తెలుసా నీకు? తప్పలాగా బాధపడ్డారు ఆ మాటకి. తప్పది నువ్వు మాట్లాడే మాట. చిన్నోళ్ళు పెద్దోళ్ళు లేదేటి, వరుసవాయి లేదేటి, అసలని అలా ప్రవర్తిస్తున్నావు. తప్పు కదా నువ్వు మాట్లాడే మాటకి, ఎంత సిగ్గుపడ్డారు వాళ్ళు అని పెద్దవాళ్ళు కొన్నిసార్లు కొంచెం పిల్లలు అయినటువంటి వారినో లేకపోతే పెద్దవాళ్ళు అయినటువంటి వారినో, ఎరా నీకు బుద్ధి లేదా, ఇంత వయసు వచ్చింది కానీ అలా మాట్లాడొచ్చా, ఎంత సిగ్గుపడ్డారు వాళ్ళు అని పక్కకు పిలిచి మాట్లాడుతున్నప్పుడైనా వాళ్ళకి ఏం గద్దించాలా? మనస్సాక్షి గద్దించాలి. ఇదిగో నేను అలాగనేసానా, ఒకరు చెప్పేదాకా కూడా నాకు తెలియలేదు, నిజంగా నేను అంత మాట అనేసానా అని చెప్పి ప్రియులరా నిజంగా వాళ్ళు ఏం చేయాలంటే అప్పుడైనా వాళ్ళ మనస్సాక్షి గద్దించాలి. కానీ మనస్సాక్షి గద్దించడం లేదు. మనస్సాక్షి గద్దించడం మానేసింది. మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షిని ఎలా పడితే అలా వదిలేసావు. ఈరోజు మీలో చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరినైనా ఏదైనా అనేస్తానేమో అనే పరిస్థితి ముందుగానే నీకు జ్ఞాపకం వచ్చి ఎవరినైనా ఏదైనా అనేస్తానేమో అంటూ అంత స్పీడ్గా నీ మనస్సాక్షి ఎవరినైనా ఏమైనా అనేస్తావేమో జాగ్రత్త అంటూ మనస్సాక్షికి కట్టుబడి ఉండేదానివి, మనస్సాక్షికి లోబడి ఉండేదానివి. ఎవరిని ఇంకా మాట అనలేదు కానీ అనేపోతావేమోనని, అనేస్తావేమోనని నీ మనస్సాక్షి అంత పదునుగా ఉండేది. నీ మనస్సాక్షికి అంత చురుకుండేది. నీ మనస్సాక్షి అంత చక్కగా పనిచేసేది. ఒక దొంగతనం చేసినా మనస్సాక్షి గద్దించడం లేదు. దొంగతనాలు కూడా పోలేదంటే కొంతమందికి. పగలు చూస్తే రాత్రులు ఎత్తేస్తున్నారు, పగలు చూస్తే రాత్రులు ఎత్తేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఒక ఆమె బకెట్ పోయిందంట, పడుకుందంట లోపలికి వెళ్ళి. తెల్లవారిన తర్వాత బయటకు వచ్చి చూస్తే సేవండ బకెట్ లేదు. అరే 2 రోజుల క్రితమే కొన్నాను, సేవండ బకెట్ పోయింది, ఎన్నో డబ్బులు పెట్టుకున్నాను, ఆ డబ్బులన్నీ పక్కన పెట్టి కొనుక్కున్నాను, ఏదో లేని దాన్ని అనుకుంటూ బాధపడుతుంది. సేవండ బకెట్ పోయింది.
ఆ సేవండ బకెట్ పోయిందని మందిరంలోకి వెళ్ళి ఏదో బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, ప్రియులరా, ఆవిడ అలా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆవిడ ముసుగేసుకుని ప్రార్థన చేసుకుంటుంది. ఇంతకీ సేవండ బకెట్ పోయిన ఆవిడ అనుకుని ఆ బకెట్ ఎత్తుకుపోయిన ఆవిడ వచ్చి ఈవిడ వెనకాలే ప్రార్థన చేసుకుంటుంది. ఆవిడని అనుకోలేదు, అనుకోకుండా గట్టిగా ప్రార్థన చేసేసుకుంటుంది. ప్రభు, ఆ పగలు చూస్తే రాత్రులు ఎత్తేస్తున్నాను నాయన, నేను చాలా దొంగ మనిషిని నాయన, నా దొంగ బుద్ధులు పోతలేదు నాయన, ఇదిగో నాయన నేను ఇలా సేవండ బకెట్ ఎత్తేసాను నాయన అని ప్రార్థన చేసుకుంటాను. ప్రియులరా, ప్రార్థన వినబడిపోతుంది. సేవండ బకెట్ పోయిన ఆవిడకి ప్రార్థన వినబడిపోతుంది. ఎందుకు ఆవిడ అనుకోలేదు, ఈ వెనకాల ఉన్న ఆవిడే ఈ ముసుగేసుకుని ప్రార్థన చేసుకుంటుందేమో ఎవరో అనుకుందనమాట. దేవుడికి స్తోత్రం. ప్రార్థన అయిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంక మామూలుగా ఉంటుందా? గట్టిగానే ఉంది. నువ్వెంత దొంగ మనిషి అనుకోలేదు, సేవండ బకెట్ ఎలా పోయింది, ఎవరట్టు పోయారు అనుకుంటున్నాను, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ఇదిగో తెలియపరిచాడు అనగానే ఎక్కడికక్కడ ప్రియులరా స్ట్రక్ అయిపోయింది. ఇంక మనిషి నోటి మాటలేదు. ఇంకా దేవుడికి స్తోత్రం. ఒక 5 నిమిషాల దాకా మనిషి కోలుకోలేదు. సరిగ్గా సేవండ బకెట్ ఎవరిదైతే పోయిందో వాళ్ళ దగ్గరికి వచ్చి నోరు తెరిచి ప్రార్థన చేసేనా అని అనుకుని మొత్తం మీద అక్కడికక్కడే బొంకేస్తుంది. బొంకేయడం కూడా పాపమే అని చెప్పాను కదా నేను. అక్కడికక్కడ బొంకేస్తుంది. ఎప్పుడు నీ చేసేనా ప్రార్థన? మరి ఇప్పుడే కదా నువ్వు ప్రార్థన చేసావు, నేను దొంగ మనిషిని నాయన, పగలు చూస్తుంటే రాత్రులు ఎత్తేస్తున్నాను, ఇదిగో సేవండ బకెట్ అట్టుకుపోయాను అని నువ్వే కదా ఇప్పుడు ప్రార్థన చేసావు. ప్రార్థన చేయలేదంటావేటి? నా ఇంటి వెనకాల ఉన్నావు కానీ నువ్వు పట్టుకుపోతావా అని అస్సలు అనుకోలేదు నేను అంటూ ఆవిడ అంటుంది. ఎప్పుడు ప్రార్థన చేశాను? నేను ఇప్పుడు ప్రార్థన చేశాను, నువ్వు విన్నావా అని పొంకుతుంది. అవును, నేను విన్నాను కాబట్టే ఇప్పుడు నిన్ను నిలదీస్తున్నాను, లేకపోతే నాకేం పని? సేవండ బకెట్ తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపో, కానీ అబద్ధం మాత్రం ఆడకు నువ్వు అని చెప్పింది. నేను సేవండ బకెట్ ఎత్తేసానని, నేను ప్రార్థన చేశానని ఏది నాకు వినిపించి ఏదైనా రికార్డింగ్ చేస్తే అని అంటుందట. మళ్ళీ ఎంత పొంగుతుందో చూడండి. ఆవిడ చేతిలో ఫోను గట్ట ఏమీ లేదు మరి రికార్డింగ్ చేస్తాకి. నేను ప్రార్థన చేసినట్టు ఆ విధంగా నువ్వు నిరూపించు, నువ్వు వినిపించు. నువ్వు ఎవరో చర్చిలోకి 2 మనుషులు వస్తే ఏటండి ఈ మనిషి కోలని మనశ్శాంతి లేక నేనేమో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే సేవండ బకెట్ అట్టుకుపోయి అంటుందండి. ఏమ్మా, నువ్వు చూసేవా సేవండ బకెట్ అట్టుకుపోవడం? ఏటండి నేను చూస్తాం ఏంటండి బాబు, సేవండ బకెట్ రాత్రి కనపడలేదు నాకు, రాత్రి ఎత్తేసింది, పగలొచ్చి చూస్తే ఇంకా అటు ఇటు చూస్తే ఏం కనపడుతుంది, ఇదిగోండి నేను వెనకాలకు వచ్చి ప్రార్థన చేసుకుంటుంది ఇలాగా. నేను విన్నానండి, అందుకు అడుగుతున్నాను, నాకేం పనండి? పోన్లే అమ్మా, ఆవిడేమో అనలేదంటుంది, నువ్వేమో ప్రార్థన చేసింది అంటున్నావు, ఆవిడేమో నేను ఎత్తుకుపోలేదని అంటుంది, మీరిద్దరూ పడండి అని చెప్పి ఎవరో 2 పెద్ద మనుషులు వచ్చి ఎలాగోలా పడండి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. ప్రియులరా, కొన్ని ప్రార్థనలు జాగ్రత్తగా చేసుకోవాలి, గొడవలు వచ్చేస్తాయి. కొన్ని ప్రార్థనలు జాగ్రత్తగా చేసుకోవాలి. మామూలు గొడవలు జరగవు. అందుకే ఎక్కడ ఎలాంటి ప్రార్థన చేసుకోవాలో చాలా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఎంత చెప్తున్నా సరే మనస్సాక్షి ఆ సేవండ బకెట్ పట్టుకెళ్ళిపోయిన ఆవిడకి ఎక్కడో కొంచెం మనస్సాక్షి కొద్దో గొప్ప పని చేస్తుంది, కానీ తోసేస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు, నిజంగా నేను ఇలా చేశానని ఆ బకెట్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేయి, ఆ బకెట్ ఇచ్చేయి, ఆవిడకి ఇచ్చేయి అని మనస్సాక్షి చెప్తుంది. కానీ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే త్రోసేస్తుంది. దేవుడికి స్తోత్రం. వయసు వచ్చినా కానీ చాలామందికి బుద్ధి స్థిరం లేదు. ఎవరింటికి వెళ్తున్నా సరే ఏదో ఒకటి ఎత్తుకుని వచ్చేస్తామే. మార్కెట్లోకి వెళ్తే ఏదో ఒకటి దొంగతనం చేసేస్తామే. కూరగాయల మార్కెట్కి వెళ్తున్నా సరే ఏదో ఒక కూరగాయలు దొంగతనం చేసుకుని వస్తామే. ఏదో ఒక దొంగతనం ఎక్కడో ఒక చోట చేయకుండా మాత్రం కడుపు నిండదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దొంగతనాలు ఇంకా మానలేదు. నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నీ చూపే దొంగ చూపు. నీ చూపు ఇంకా మారలేదు, ఇంకా దొంగ చూపే. ఎప్పుడు ఏది ఎత్తేద్దునా అన్న దొంగ చూపే.
బైబిల్లో కొన్ని రకాలైన చూపుల కోసం ఉంది. వార చూపులు అని వాడాడు, కానీ మనం దొంగ చూపులు అంటాం. వార చూపులు అనేటువంటి చూపు కోసం మాట్లాడాడు. వార చూపులు అంటే దొంగ చూపులు. తొలిపట్టెట్టుకుని లేకపోతే అడ్డెట్టుకుని ఒక కన్నుతో చూడడం, ఇంకో కన్ను కనపడకుండా ఒక కన్నుతో చూడడం, ఆ తర్వాత కళ్ళు ఎర్రగా చేసేసి పెద్ద కళ్ళు చేసేసి కళ్ళు ఎర్ర చేసేసి చూడడం, ఇవన్నీ కూడా దొంగ చూపులు, వార చూపులు ఇవి. అంతేకాకుండా విషపు చూపు అంటూ విషపు చూపు కోసం కూడా చెప్పాడు. విషపు చూపు అంటే అసూయ చూపు. విషపు చూపు అంటే అసూయ చూపు. ఆ తర్వాత మోహపు చూపు అని చెప్పాడు. మోహపు చూపు అంటే ప్రియులరా చెడు చూపు అని అర్థం. చిన్న చూపు అని రాసుంది. చిన్న చూపు అంటే నిర్లక్ష్యపు చూపు అనే ఒక అర్థం ఉంది. నిర్లక్ష్యపు చూపు, చిన్న చూపు, నిర్లక్ష్యపు చూపు, అసూయ అనే చూపు విషపు చూపు. అంతేకాకుండా వార చూపు దొంగ చూపు, మోహపు చూపు చెడు చూపు. దొంగ చూపులు ఎక్కువైపోతున్నాయి. దొంగ చూపులు చూసేస్తున్నాను నాయన, నా చూపుల్లో దొంగతనానికి సంబంధించిన చూపే నా చూపు అని కొంచెం కూడా మనస్సాక్షి గద్దించట్లేదు. దేవుడికి స్తోత్రం. నా చిన్నప్పుడు నేను దొంగతనం చేశాను. నేను దొంగతనం చేశాను. ఇదేంటి పాస్టర్ గారు దొంగతనం చేసాడా అనుకుంటున్నారా? మీలో ఎవరు దొంగతనం చేయలేదా? అమ్మా, దొంగతనం చేయలేదా మీరు? అంటే చేయలేదు అంటే మీరు ఇక ఖచ్చితమైన వాళ్ళు కాదు. మీరు దొంగతనం చేసేనని ఒప్పుకుంటేనే ఖచ్చితమైన వాళ్ళు మీరు. మా ఇంట్లో మా అమ్మ ఉండి కట్టింటే ఆ ఉండి అంతా వాళ్ళగొట్టి రోజు కొనుక్కొచ్చి పెట్టేదాన్ని ఇంట్లో. ఇంకెవరు చేయలేదా అమ్మా? ఇంకెవరు చేయలేదు అనమాట దొంగతనాలు? దేవుడికి స్తోత్రం. మీరు ఒప్పుకుంటారు నేనైతే దొంగ మనిషిని, ఇప్పుడు దొంగతనం చేశాను. అది మరి మీరు ఒప్పుకోపోయారు. నేను ఒప్పుకుంటాను. నేను దొంగతనం చేసినోడు. నేను ఎంత దొంగ మనిషిని అంటే, నా చిన్నప్పుడే ప్రియులరా ఎవరింటికో వెళ్ళాను, ఒక ఆంటీ గారి ఇంటికి. ఆంటీ గారి కూతుర్లు అద్దం దగ్గర నిలబడి అదేదో ఇలా తిప్పారు, ఎర్రగా వచ్చింది, పెదాలకు పూసేసుకున్నారు, మళ్ళీ తిప్పేశారు, లోపల పోయింది, వాళ్ళ పెదాలు ఎర్రగా అయిపోయినాయి. అదేటో నాకు కావాలి. తినేది కాదు, చేసేది కాదు. అది తినేది కాదు, చేసేది కాదు. దేవుడికి స్తోత్రం. అదేటో నాకు తెలియదు అప్పట్లో. ప్రియులరా అది దొంగతనం చేశాను. కుర్రోను కదా, లోపలికి వెళ్తుంటే పెద్ద పట్టించుకోలేదు. జేబులో పెట్టుకుని వచ్చేసాను. తినేది కాదు, చేసేది కాదు. తర్వాత బయటకు వచ్చాక పాడేశాను. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా నేను ఒకరోజు బంగాళాదుంపలో దొంగతనం చేశాను. బంగాళాదుంపలు 4 దుంపలు దొంగతనం చేసి తెస్తే మా అమ్మ ఏమని తెలుసా? కూర ఏమీ లేదనుకున్నాను, బాగానే తెచ్చోరా అంది. దేవుడి స్తోత్రం. అసలు కూరకి ఏమీ లేదని చూస్తున్నాను నేను, బాగానే తెచ్చావు కూరకి అంది. ఒరే, దొంగతనం చేయడం తప్పు రానలేదు అప్పట్లో. మురిసిపోతుందా నేను దొంగతనం చేసి తీసుకొచ్చానని. మరి ఆ పూట వెళ్ళిపోద్ది కదా, 4 దుంపలతో ఆ పూట వెళ్ళిపోద్ది. దేవుడికి స్తోత్రం. పచ్చిమిరకాయలు కొనుక్కుంటానని పచ్చిమిర్చి కోసం ఒక సైకిల్ వాడిని ఆపుతావు. ఆడేమో తూకం వేస్తా ఉంటావు, పక్క నుంచి 4 పచ్చిమిరకాయలు లాగేలేదా నువ్వు? 4 పచ్చిమిర్చి లాగేలేదా నువ్వు? 4 ఉల్లిపాయలు దొంగతనం చేయలేదా నువ్వు? దొంగతనం చేయలేదన్నట్టు మాట్లాడుతావు. మరి ఒప్పుకుంటాక మళ్ళీ సిగ్గు. మరి దేవుడికి స్తోత్రం. నీ భర్త జేబులో డబ్బులు దొంగతనం చేయలేదా నువ్వు? నీ భర్త జేబులో దొంగతనం చేయలేదా నువ్వు? దేవుడికి స్తోత్రం. స్త్రీలరా, మా చిన్నక్క, నాకు 2 అక్కలు, నేనే చిన్నోడిని. నాకు పైగా నాకు పెద్దోళ్ళు 2 అక్కలు. దేవుడికి స్తోత్రం. ఒక అక్క కూడా ఇందులో ఉంది ఇప్పుడు.
ఆ అక్క తినో తినకో డబ్బులు దాచుకునేది పాపం. తినో తినకో డబ్బులు దాచుకునేది. ఇంత డిబ్బీ కూడా కొనుక్కుంది. కొనుక్కుంటే అది మూత తీసుకునే డిబ్బీ కదా, డబ్బులు తీసుకుంటే ఆ కుండ పగల కొట్టాలన్నమాట. అలాంటి డిబ్బీ అది. దేవుడికి స్తోత్రం. చాలా డబ్బులు దాచుకుంది. అది పగల కొట్టేసి పట్టుకుపోయాను. డబ్బులు పట్టుకుపోయి గోళీలు కొనేసాను. ప్రియులరా, దొంగతనాలతో పాటు నిలదీసి అడిగితే అబద్ధాలు. మా అమ్మగారు ఎక్కడికైనా వెళ్తే పంచదార నీళ్లు కలిపేసుకుని తాగేసేవాడిని. పంచదార ముట్టుకుంటే చెతక్కొట్టేస్తుంది మా అమ్మ. పంచదార ముట్టుకోనేది అసలు. పంచదార అవగొట్టేస్తామని. చిన్నపిల్లలం కదా, అస్తమానం ఏదోటి ఆడించాలి కదా, నోట్లో ఏదోటి తీగా ఉండాలి కదా. పంచదార నీళ్లు కలుపుకుని తాగేసేవాళ్ళు. పంచదార అంతా ఏమైంది డబ్బాలోది అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, మేము తాగలేదు. వాస్తవానికి అక్కడ చేసిందే తప్పు, మళ్ళీ బొంకడాలో నేను తాగలేదని. కొన్నిసార్లు అబద్ధాలు. దేవుడికి స్తోత్రం. అదిగో మీరు తాగేసారు, నాకు తెలియదు అనుకుంటున్నారా అని అంది. ఒకరోజు ప్రేమగా ఉన్నప్పుడు, అమ్మ ఒక మాట అడుగుతాను చెప్తావా అని అన్నాను. ఏంటి అన్న. అసలు నేను పంచదార నీళ్ళు కలుపుకున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది అని అడిగాను. మరి చిన్నపిల్లలం కదా, బుర్ర తక్కువ వాళ్ళం కాబట్టి పంచదార పలుకులు కింద ఒలిగిపోతుండే, ఆవిడకి ఆనవాళ్ళు దొరికిపోతుండేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇది చేసావా అని అడిగితే చేయలేదు. అయ్య బాబా అడిగేసిందన్న మనస్సాక్షి కూడా గద్దించడం లేదు చాలామందికి. ప్రియులరా, ఒక భార్య అయితే ఏకంగా ఇంట్లో నుంచి సన్ఫ్లవర్ నూనె దొంగతనం చేసి వాళ్ళ అమ్మగారింటికి అట్టుకుపోయింది. సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆయిల్ తెలుసు కదా మీకు. ఆ ఫ్రీడమ్ ఆయిల్ దొంగిలించి అమ్మగారింటికి మోసేసింది. ఒక 5 లీటర్లు ఎంతో. అత్తగారు వచ్చి ఇంట్లోకి వచ్చి చూసింది. డబ్బా చూస్తే ఖాళీ అయిపోయింది. 15 లీటర్ల డబ్బా ఏదో ఉంటుంది కదా, ఆ డబ్బా చూస్తే ఖాళీ అయిపోయింది. బరువు తెలిసిపోతుంది కదండి. ఎంత నూనె ఉండేదో ఏటో, ఎంత తరిగిపోయిందో ఏటో బరువు తెలిసిపోతుంది. అయితే నూనె అంతా ఏమైంది అని అడిగితే, నూనె అండి అత్తగారు, నాకేం తెలుసండి అత్తగారు నూనె అని అంది. అదే నూనె ఏమైపోయింది మరి, సడన్గానే అనేయకూడదు కదా, నువ్వు దొంగతనం చేసావని అనేయకూడదు కదా. ఇదిగో మా అత్తగారు నా మీద దొంగతనం కట్టింది చూడంటారు, వెంటనే అనేయకూడదు కదా. చూసింది అడిగింది, నూనె అంతా ఏమైంది అని అడిగితే అప్పుడైనా చెప్తుందేమో అని నిలదీసి అడుగుతుంటే కొంచెం ఏళ్ళు షేక్ వస్తున్నాయి అమ్మగారికి. గుండెల్లో రాయడిపోయింది. మాట రావటానికి కొంచెం కష్టంగా ఉంది. ఏదో ముఖ కవళికలు మారిని. దొంగతనం చేసినోడికి, అబద్ధం ఆడినోడికి, తప్పు చేసిన వాడికి, మనస్సాక్షిని తోసేసేవాడికి ఎలా ఉంటుందంటే ఒళ్ళంతా షేక్ అయిపోతుంటుంది. ఏళ్ళన్నీ కూడా ఆ షేక్ వచ్చేసినట్టు వణిగిపోతున్నట్టు తెలుస్తుంది కదా. అలా కొంచెం మనిషిలో తేడాలు గమనిస్తున్నారు. ప్రియులరా, ఎంత చెప్తున్నా సరే చెప్పు, ఎవరికైనా ఇచ్చావా పోనీ ఒక 5 లీటర్ల నూనె ఇచ్చావా? పక్కింటోళ్ళు ఎవరైనా నేను మరలా తెచ్చిస్తానమ్మా, కొంచెం అప్పుగా నూనె ఇవ్వి అని చెప్పేసి నూనె తీసుకెళ్లారా అని అడిగింది. నువ్వు దొంగతనం చేసేవు కాదు అని అనేయకుండా వెంటనే అనేస్తే బాగోదు కదా. నేనెవరికి ఇస్తానండి, నాకు తెలియదండి ఏమైందో అని అంది. ప్రియులరా, ఆయిల్ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయింది. భర్త ఎక్కడ వెతుక్కుంటాడండి? ఆడదానిలాగా భర్త ఎక్కడ పుణుక్కుంటాడు? అన్నిని ఆడదానిలాగా అందరూ పుణుక్కోరండి. ఏదో బట్టలు ఎట్టుకుందేమో, అమ్మగారింటికాడ తెంచమందని చెప్పి బండి ఎక్కించుకున్నాడో, బైక్కి సంచి తగిలిచ్చింది, ఆ సంచిలో ఉంది ఇంతకైనా ఆయిల్. అత్తగారికి స్పష్టంగా అర్థమైంది. ఆయిల్ అయితే తీసుకెళ్ళిపోయింది ఈవిడే అమ్మగారింటికని. ఎలా అంటే ప్రియులరా, అత్తగారు
ఒక అరగంటలోనో ఒక గంటలోనో వచ్చేస్తుంది ఇంటికి అనేసరికి ఈవిడ దూకేద్దాం అమ్మగారి ఇంటికి అని చెప్పేసి ఒక 5 లీటర్ల డబ్బాలో ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ పెద్ద డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా ఎత్తి దీంట్లో ఉంచుకునేటప్పుడు కింద వచ్చేసింది కొంచెం ఆయిల్. అక్కడ ఆయిల్ వచ్చేసిన ఆనవాలు ఉంది. ఇంతకీ ఆయిల్ వచ్చేసిన కంగారులో ఈవిడి అక్కడ చూసుకోలేదు. ఇంతకీ ఆయిల్ ఆనవాల కింద ఉంది. కొబ్బరి నూనె ఒలిగిపోతేనే ఆ మచ్చ అలాగ ఉండిపోతుంది, ఆయిల్ ఒలిగిపోయిన మచ్చ. అలాంటిది అక్కడ నూనె వంచేసిన పరిస్థితిలో అక్కడ అదంతా కొంచెం వంచేసినట్టు ఉంది. చిట్ట చివరికి సమాధానం చెప్పట్లేదు సరిగ్గా అని చెప్పి ప్రియులారా ఏం జరిగిందంటే, ఒకరోజు అంది, మీ అమ్మగారింటికి తీసుకెళ్ళావు కదా నువ్వు ఆయిల్ అని అడిగింది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి, మా అమ్మగారింటికి నేను తీసుకెళ్ళడం ఏంటండి, ఆయిల్ నేను తీసుకెళ్ళడం ఏంటండి అంటూ ప్రియులరా అక్కడికక్కడ బొంకేసింది నేను తీసుకెళ్ళలేదని. ఇదిగో నా అత్తగారు దొంగతనం కట్టింది, నేను 5 నిమిషాలు ఉండను ఇంట్లో, నేను ఒక 5 నిమిషాలు కూడా నేను ఉండను, నువ్వు వస్తావా సత్తావా నాకు అనవసరం, వేరే కాపురం పెడదాం, నువ్వు వస్తావా సత్తావా కుదరదు, ఇల్లరికి వస్తావా రావా అని కూర్చుంది. దేవుడికి స్తోత్రం. నీ అమ్మ నా మీద దొంగతనం కడతామేటి? ప్రియులరా, ఇలాంటి దొంగ పనులు చేసే కోడండ్రలో ఉన్నారు, అత్తగారులో ఉన్నారు. ఏదేమైనా ఈవిడ ఎందుకు దొంగతనం చేసిందా చెప్పమంటారా? చెప్తాను, మరి చెప్పాలి కదా. ఆడపడుచులు వచ్చి నా మొగుడు పాటు తినేస్తున్నారు, ఆడపడుచులు వచ్చి నా భర్త పాటే తినేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఇదిగో ఈయనకేమీ లెక్కపత్రం తెలుస్తలేదు, ఎంత కావాలితే అంత అమ్మ తెమ్మంటుంటే తెస్తానే ఉంటున్నాడు, ఆడపడుచులు వచ్చి బాగా తింటున్నారు అని అనుకుని, ఇలా కాదు, నేను కూడా మా అమ్మ ఏదో పాచి పని చేసుకుంటుంది నా అమ్మ, కాబట్టి నేను ఎలాగైనా సరే నా అమ్మకు కూడా తీసుకెళ్తాను, నా మొగుడు తట్టుకెళ్తున్నాను. నేను ఎవడు అడుగుతాకు సరిపోడు అన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళావా ఆయిల్ అన్నప్పుడు చెప్పొచ్చు కదా, ఒక మాటతో పోతుంది. అత్తయ్య గారు ఇలాగ అమ్మ ఇంట్లో ఆయిల్ లేదని చెప్పింది, మీరు ఇంట్లో లేరు చెప్దాం అనుకున్నాను, కానీ తనని తీసుకెళ్ళమన్నాను మా అమ్మగారింటికి, ఈలోగా కొంచెం ఆయిల్ లేదమ్మా అన్న ఉంటే తీసుకురా అంటే తీసుకెళ్ళానా అండి అని అంటే ఒక మాటతో పోయిందే, ఒక మాటతో పోతుంది. దానికి గొడవ ఎందుకు? దేవుడికి స్తోత్రం. ఆయిల్ దొంగతనం చేసేయడం, ఎవరింట్లో కన్నా పనికి వెళ్తుంటే ఆ ఇంట్లో ఏదైనా ప్రయోజనకరమైంది విలువైన వస్తువు ఏదైనా కనపడితే అది దొంగతనం చేయడం. దొంగతనం చేయడం ప్రియులరా, ఎంత దొంగతనం చేస్తున్నారో, ఎంత దారుణంగా దొంగతనం చేస్తున్నారో. ఇంకా చెప్పాలంటే ప్రియులరా, ఒక ఆమె ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిందని ఆమెని వేరే ఆవిడ పిలిచింది, మా ఇంటికి రండి కొంచెం అలా కూర్చొని వెళ్దురులే, మరలా ఎప్పుడో వస్తారు, కొన్ని నెలల తర్వాత వచ్చారు, బాగున్నారా అని పలకరించి రండి కొంచెం కాఫీ తాగి తిరిగాను అందు లోపలికి పిలిచింది. ఈవిడ వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టడానికి వెళ్ళింది, ఈవిడేమో బల్ల మీద ఉన్న ఫోను చూసిందనమాట. ఈవిడ కళ్ళల్లో పడింది, ఇంకా కళ్ళల్లో పడితే జాకెట్లో పెట్టేసుకుంది ఫోను, జాకెట్లో దోసేసింది ఫోను, దోసేసి వంటగదిలోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తానండి, కొంచెం పని ఉంది ఏమనుకోద్దండి, నేను మళ్ళీ వస్తానండి. అలా కాదండి, టీ అయిపోయింది లేదా కాఫీ అయిపోయింది, ఆగండి తాగేసి వెళ్ళిపోతురు కానీ అని అంటుంది ఆవిడ. అలా కాదండి కొంచెం ఏమనుకోద్దు, అలా కాదండి మీరు తాగి వెళ్తేనే కానీ కుదరదు, ఊరుకోను అని చెప్పింది. బలత్కారంగా ప్రియులరా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది, కాఫీ తాగింది, గ్లాస్ అలా పెట్టేటప్పుడు ఫోన్ వచ్చింది. కాఫీ తాగింది, గ్లాస్ అలా పెట్టేటప్పుడు టేబుల్ మీద ఫోన్ వచ్చింది. ఫోన్ దొంగతనం చేసింది, కానీ అయోమైన దానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం కూడా రాలేదు. దేవుడికి స్తోత్రం. దొంగతనం చేసి కూడా అలా చేస్తాడా? అంటే దొంగతనాలు చేసేటప్పుడు ఎవరైనా సరే ఫోన్లు దొంగతనం చేసి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోండి ముందని నేను సలహాలు ఇవ్వట్లేదండి. ఓయ్, నేను అలాంటి సలహాలు ఇవ్వను, సలహాలు అలాగే ఇవ్వట్లేదు, నేను చెప్తున్నాను, మాట వరుసగా చెప్తున్నాను, నేను సందర్భం వచ్చిందని చెప్తున్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే చచ్చినట్టు ఎక్కడికక్కడ నాబాలులాగా బిగిసిపోయింది మనిషి కుర్చీలో కూర్చొని. మన బైబిల్లో నాబాల్ గారు ఉన్నారు కదా, 10 దినాలు బిగిసిపోయి చచ్చిపోయాడు, రాత్రిలాగా బిగిసిపోయాడంట. అలా బిగిసిపోయింది కుర్చీలో.
ఏమి నొక్కాలో తెలీదు. ఫోన్ వస్తుంది, అమ్మగారు ఇలా వెతికేసుకుంటుంది ఇంటికి ఆవిడ. ఇదేంటండి మీ దగ్గర నుంచి వస్తుంది ఏంటి ఫోను అని చూస్తే చచ్చినట్టు బయటికి తీసింది ఫోను. ఇదేంటి నా ఫోన్ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారండి అంటే మామూలుగా చూసి ఇద్దామనుకున్నానండి, అలా పెట్టుకున్నానండి. నువ్వు ఇలాంటి దొంగ మొహం దానివి అయితే నిన్ను అసలు లోపలికే రానివ్వకపోదును. దొంగ మొహం దానివని ఇప్పుడే అర్థమైంది నాకు. గెట్ అవుట్, బయటకు వెళ్ళి నువ్వు ఇంకెప్పుడు రాకు, నా కొంపకి ఎప్పుడు రాకు నువ్వు అంతే. చీ అనిపించుకుంటావు, దొంగ బుద్ధులు పోలేదనుకో చీ అనిపించుకుంటావు. అమ్మా వయసు వచ్చింది నీకు, నువ్వు చిన్నదాను కాదు, ఇంకా దొంగతనాలు పోలేదు నీకు. ఏ షాప్లో పని చేస్తున్నావో దొంగతనాలు ఎక్కువైపోయినాయి. షాప్లో డబ్బులు దొంగతనం చేసేస్తున్నావు, ఇంట్లో వాళ్ళు డబ్బులు దొంగతనం చేసేస్తున్నావు, డాక్రా డబ్బులు కాడ అబద్ధాలు ఆడేస్తున్నావు, చీటీలు కట్టే కాడ బొంకేస్తున్నావు. అబద్ధాలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ప్రియులరా, మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షి ఏమైపోయింది? చచ్చిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోగలిగితే, మనస్సాక్షి చచ్చిపోయిన వారిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ భ్రష్టులు అని అర్థం. ఎవరి మనస్సాక్షి అయితే చచ్చిపోయిందో వాళ్ళ భ్రష్టులు, వాళ్ళు భ్రష్టులని అర్థం. సత్యాన్ని వాళ్ళు ఎదిరించేస్తారు, సత్యాన్ని ఎదిరిస్తారు, తిరుగుబాటు చేస్తారు సత్యం మీద, దైవజనుల మీద, దేవుని మీద కూడా తిరుగుబాటు చేసేస్తారు. మనస్సాక్షి గనక చచ్చిపోతే. దేవుడికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు 15:23. ఎవరో చదవకపోతే నేను చదువుతాను, టైం లేదు మరి. మళ్ళీ చెప్పండి. తిరుగుబాటు చేయుట, సోదే చెప్పుటాను పాపంతో సమానం. తిరుగుబాటు అనే మాట వాడాడు ఇక్కడ. తిరుగుబాటు అంటే ఎదిరించడం అని అర్థం. మొదటి సమూయేలు 15:23లో ఆ మాట రాసుంది. తిరుగుబాటు చేయుట, సోదే చెప్పుటాను పాపంతో సమానం. మూర్ఖతను అగురుపరుచుట, చాలు. మాయా విగ్రహము. చాలమ్మా. తిరుగుబాటు చేయటంట సోదె చెప్పుటాను పాపంతో సమానం. చూసారా, సోదిలోకి లాగేసింది తిరుగుబాటు. ఎదిరించడం అనే తత్వం సోదిలోకి లాగేసింది. చూసారా ఎందులో పెట్టేసిందో? ఒంట్లో ఏదన్నా బాగోలేదనుకోండి, అందులోంచి అందులో పెట్టేస్తా, అందులోంచి అందులో పెట్టేస్తాయి. అలాగే ఎందులోంచి ఎందులో పెట్టేస్తుందో తెలియడం లేదు. తిరుగుబాటు చేయటం అనేది గొప్ప విషయం అనుకుంటున్నావు. తిరుగుబాటు చేయడం అంటే, నువ్వు ఎదిరించడం అంటే ఇదేదో పెద్ద విషయం, పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. సోదె చెప్పుటలో పెట్టేస్తుంది అది. సోదె చెప్పుట అనేది పాపం అంటున్నాడు. మరలా సోదె చెప్పటం కూడా పాపం. అది దేవుడికి స్తోత్రం. ఇది సోదె చెప్పుట అనే పాపం తిరుగుబాటుతో మొదలైంది అని నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి దయచేసి చదవాలి ఎవరైనా పాస్ట్గా. ద్వితీయోపదేశకాండం. అరణ్యములో నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించుటకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరి. అమ్మా అక్కడ దాటేసో చూడు, కొంచెం జాగ్రత్తగా చదువు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు. అది అక్కడ ఇందాక దాటేసో, ఇప్పుడు చదువు. మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. చూసారా, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వెప్పుడెప్పుడు కోపం పుట్టించావో జ్ఞాపకం చేసుకో. దాన్ని మరవద్దు నువ్వు.
నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలం దాకా ఇప్పుడు ఎంతవరకు ప్రయాణం చేసావో ఈ స్థలం దాకా మీరు ప్రవేశించే వరకు కూడా మీరు యెహోవాను ఎదిరిస్తానే వచ్చారు. మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తానే వచ్చారు అని అన్నాడు. తిరుగుబాటు చేస్తున్న విషయం, ఎదిరిస్తున్నారన్న ఇది లేకుండా మనస్సాక్షి చచ్చిపోయింది. భ్రష్టులుగా మారిపోయిన వ్యక్తులుగా కనిపిస్తున్నారు. భ్రష్టులుగా మారిపోయిన వ్యక్తులు వెళ్ళు. దేవుడికి స్తోత్రం. భ్రష్టులైన వారు ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు. భ్రష్టులైన వారు ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు. ఆనాడు భగవంతుడిని కోరుకోండ్రా నాయన అంటే భ్రష్టుడైన బరబ్బాయే కావాలన్నారు. భ్రష్టుడైన బరబ్బానే విడుదల చేయండి అని చెప్పారు. భగవంతుడిని కోరుకోండి అంటే భ్రష్టుడిని కోరుకున్నారు వాళ్ళు. భ్రష్టురాలు అయిపోయావనుకో, భ్రష్టుడు అయిపోయావనుకో, చచ్చిపోయిన మనస్సాక్షి కలిగిన దాని అయిపోయావనుకో, చచ్చిపోయిన మనస్సాక్షి కలిగిన వాడు అయిపోయావనుకో, ఏమవుతుందో తెలుసా? ఎవరిని కోరుకుంటావో తెలుసా? సాతాను క్రియలనే కోరుకుంటాం. భ్రష్టత్వాన్ని కోరుకుంటాం. భ్రష్టత్వం సంభవించకూడదు. దేవుడికి స్తోత్రం. తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఎదిరించినటువంటి వాళ్ళని ఎవరిని దేవుడు ప్రియులరా అక్కడ ఉండనివ్వలేదు. ఈ భూమి మీద మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నారు వాళ్ళు. తిరుగుబాటు చేసిన కోరాహు, దాతాన్, అభిరాములు అనేటువంటి వారు ప్రియులారా 250 మందితో మోషేకి ఎదురుగా లేచారు. అంటే తిరుగుబాటు చేయడానికి లేచారు. సంఖ్యాకాండం 16:49లో కోరాహు తిరుగుబాటుని చనిపోయిన వారు గాక 14,750 మంది తెగులు చేత చచ్చిపోయారు. తెగులు వచ్చేసిందంట. కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారు. తిరుగుబాటు తెగులు తీసుకొచ్చి పెడుతుంది. తిరుగుబాటు నేను చంపేస్తుంది. తిరుగుబాటు వలన సుఖమేం లేదు. ప్రియులరా ఆలోచించుకోండి. పాపమును రక్తము కారణంతగా దాన్ని ఇంకా మీరు ఎదిరించలేదు అన్నాడు. పాపమును ఎదిరించు. పాపమును ఎదిరిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానివే. నువ్వు పాపమును ఎదిరిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివే. రక్తము కారునంతగా ఎదిరించు. నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం చిందించాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నువ్వు ఆయనను ప్రేమిస్తే రక్తం కార్చవా? నీవు ఆయనను నిజంగా ప్రేమిస్తే రక్తమును కార్చవా? పాపముతో రక్తము కారునంతగా పోరాడవలసినటువంటి ఈ పోరాటం దేవునిని ప్రేమించడానికి సూచనగా కనపడుతుంది. దేవునినే నువ్వు స్వయంగా ప్రేమించడానికి సూచనగా కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. రకరకాల పాపాలు, ఎన్ని పాపాల గురించి చెప్పానో నేను. పాపముతో రక్తము కారునంతగా పోరాడాలంటే నీకు మొదట పాపమేటో తెలిసి ఉండాలని చెప్పి డైరెక్ట్గా ఆయన చెప్పిన పాపాల గురించి, ఇండైరెక్ట్గా చెప్పిన పాపాల గురించి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను నేను. నువ్వు వింటానే వచ్చావు, కానీ జ్ఞాపకం ఉండదు మనకి. జ్ఞాపకం ఉండట్లేదు మనకి. వాక్యం మీద శ్రద్ధగా వాక్యం వింటే జ్ఞాపకం ఉంటుంది. శ్రద్ధగా వాక్యం ఎక్కడ వింటున్నావు? ఇప్పుడు ప్రియులరా, ఇలాంటి భయంకరమైన పాపాలలో ఎవరైతే బ్రతుకుతున్నారో ఈ పాపములను ఒప్పుకోవడానికి, పాపములు ఒప్పుకోవడానికి ఇలా చేయకూడదు. అసలు ఎలా చేయకూడదో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ పాపమును ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో, పాపాన్ని ఒప్పుకుంటే ప్రయోజనాలు ఏంటో, పాపము చేసే పని ఏంటో చెప్తాను. 3 భాగాలుగా చెప్తాను. 3 ముక్కల్లో చెప్పేసే ప్రయత్నం చేస్తాను. నేను ముగించేస్తాను. ఇంకా 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ పాపముతో పోరాడవలసినటువంటి పోరాటాన్ని, రక్తము కారణంతగా పాపముతో పోరాడాలని ఈ పోరాటాన్ని ఎంతటితో ముగించి నెక్స్ట్ పోరాటానికి మనం దాటుకుని వెళ్దాం. 5వ పోరాటం గురించి నేను చెప్తాను.
5వ పోరాటం గురించి చెప్పాలంటే దీన్ని ఈ సబ్జెక్ట్ని ఇంతటితో ముగించేద్దాం ఈ రోజుతో. పాపమును ఒప్పుకోవడానికి నువ్వు ఇలా చేయకూడదు. ఎలా చేయకూడదు అంటే మొట్టమొదటిది, పాపమును ఒప్పుకోవడానికి ఆలస్యం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకో. పాపం ఒప్పుకోవడానికి ఆలస్యం చేసేస్తూ ఉంటారు. పాపం ఒప్పుకోవడానికి ఆలస్యం చేయకూడదు. రెండోది, పాపం ఒప్పుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. పాపం ఒప్పుకోవడానికి ఎంతో నిర్లక్ష్యం. పాపం ఒప్పుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. అది రెండోది. పాపమని తెలిసినటువంటి ఏ పాపమైనా ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి బద్ధకించకూడదు. పాపాన్ని ఒప్పుకోవడానికి ఏం చేయకూడదు? బద్ధకించకూడదు అసలు. 4వది, పాపమును ఒప్పుకోవడానికి వెనకడుగు వేయకూడదు. ముందడుగు వేసైనా సరే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవడానికి వెనకడుగు వేయకూడదు. పాపమును ఒప్పుకోవడానికి సమర్థించుకోకూడదు. పాపమును ఒప్పుకోవడానికి కఠినం చేసుకోకూడదు. కఠినంగా ఉండకూడదు పాపాన్ని ఒప్పుకోవడానికి. పాపమును ఒప్పుకోవడానికి మొండితనం ఉండకూడదు. పాపం ఒప్పుకోవడానికి వాయిదా వేయకూడదు. రేపు ఒప్పుకుంటాను, మాపు ఒప్పుకుంటాను, నెల తర్వాత ఒప్పుకుంటానని పాపం ఒప్పుకోవడానికి వాయిదా వేయకూడదు. మొండితనం ఉండకూడదు. కఠినతనం ఉండకూడదు. సమర్థించుకోకూడదు. వెనకడుగు వేయకూడదు. బతకించకూడదు. నిర్లక్ష్యం చేయకూడదు. ఆలస్యం చేయకూడదు. 2, 4, 6, 8 చెప్పాను నేను. 8 పాయింట్లు చెప్పాను. పాపం ఒప్పుకోవడానికి ఎలా చేయకూడదు, అసలు ఎలా చేయకూడదో చెప్పాను కదా. ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి, బతకించకండి, వెనకడుగు వేయకండి, సమర్థించుకోకండి, కఠినంగా ఉండకండి, మొండితనంగా ఉండకండి, వాయిదా వేయకండి అంటూ పాపమును ఒప్పుకునే విషయంలో ఎలా ఉండకూడదని చెప్పాను. అయితే పాపం ఏం చేస్తుందో తెలుసా? అసలు పాపం ఏం చేస్తుందంటే సంఖ్యాకాండం 32:23లో పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని రాశాడు. పాపం చేసే పని ఏంటంటే నేను పట్టేసుకోవడమే. పాపం నేను పట్టుకుంటుంది అన్నాడు. ఈ మాట సంఖ్యాకాండం 32:23లో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 12:23లో పాపం వలన శ్రమ వస్తుంది అని రాస్తుంది. పాపం చేసే పనులు ఇవి. శ్రమను తెచ్చిపెట్టేవి పాపమే. నిన్ను పట్టుకునేది పాపమే. సామెతల గ్రంథం 14:34 ఇలా రాసుంది, పాపము అవమానం తెస్తుంది. పాపం వలన అవమానం అనుభవించవలసి ఉంటుంది. అవమానం తెచ్చిపెడుతుంది పాపం. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 14:4 పాపము చేయువారు బహుగా భయపడుదురు అని రాశాడు. పాపము చేసేవారంట భయపడతారు అని రాశాడు. అదే కీర్తనల గ్రంథం 6:8 పాపము నిన్ను దేవుని యొద్ద నుండి తొలగిస్తుంది. దేవుని యొద్ద ఉండకుండా నిన్ను దూరం చేసేస్తుంది, పక్కకి నెట్టేస్తుంది పాపం. దేవుని దగ్గర తలెత్తుకోనివ్వదు పాపం. పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం వలన శ్రమ వస్తుంది. పాపం నీకు అవమానం తెస్తుంది. పాపం వలన నీకు భయం కలుగుతుంది. పాపం నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 2వ భాగం. పాపం చేసే పనేటో చెప్పాను. ఇవి 5 విషయాలు చెప్పాను, 5 పాయింట్లుగా చెప్పాను. పాపం ఒప్పుకోవడానికి ఎలా ఉండకూడదనే పాయింట్లేమో 8 పాయింట్లు చెప్పాను. పాపం ఒప్పుకుంటే నీకు కలిగే ప్రయోజనాలు కూడా చెప్తాను. పాపం ఒప్పుకుంటే నీకు కలిగే ప్రయోజనాలు చెప్తాను. పాపం ఒప్పుకుంటే మొక్కలో ఆనందం ఉంటుంది. పాపం ఒప్పుకుంటే మొక్కలో ఆనందం. పాపం ఒప్పుకుంటే నోటికి నవ్వు ఉంటుంది. పాపం ఒప్పుకుంటే మనసుకు నెమ్మది ఉంటుంది. పాపం ఒప్పుకుంటే గుండెకు ధైర్యం ఉంటుంది. పాపం ఒప్పుకుంటే ఆత్మకు బలం ఉంటుంది. పాపం ఒప్పుకుంటే దేవుని నడిపింపు ఉంటుంది. పాపం ఒప్పుకుంటే దేవుని జీవం ఉంటుంది. పాపం ఒప్పుకుంటే దేవునిని కలుసుకునే భాగ్యం ఉంటుంది. 2, 4, 6, 8 ఈ ఒక 8 చెప్పాను. పాపం ఒప్పుకుంటే ప్రయోజనాలు చెప్పాను. పాపం ఒప్పుకోవడానికి ఎలా ఉండకూడదు అనేవి ఒక 8 చెప్పాను. పాపం ఒప్పుకుంటే ప్రయోజనాలు ఏంటో అవి ఒక 5 చెప్పాను.
దేవుడికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందమ్మా? ఎవరైనా అర్థమవుతుందని ఓ మాట అన్నా చెప్పండి బాబు, కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాను. పాస్టర్ గారు అమ్మా, పాపం ఒప్పుకుంటే ఒకసారి 5 పాయింట్లు ఒకసారి చెప్పరండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పాపములు ఒప్పుకొని వానికి కలిగే ప్రయోజనాలు ఒక 8 చెప్తాను. పాపం ఒప్పుకునే వానికి ముఖంలో ఆనందం ఉంటుంది. పాపం ఒప్పుకొని వాని నోటికి నవ్వు ఉంటుంది. పాపం ఒప్పుకొని వానికి మనసుకు నెమ్మది ఉంటుంది. పాపం ఒప్పుకొని వానికి గుండెకు ధైర్యం ఉంటుంది. అంటే గుండె ధైర్యం ఉంటుంది వాళ్ళకి. పాపం ఎవరైతే ఒప్పేసుకుంటారో దేవుని సమక్షంలో వాళ్ళ ఆత్మకు బలం ఉంటుంది. పాపం ఒప్పుకునే వాళ్ళలో దేవుడి జీవం ఉంటుంది. పాపం ఒప్పుకునే వాళ్ళకి దేవునిని డైరెక్ట్గా కలుసుకునే భాగ్యం ఉంటుంది. దేవుడితో డైరెక్ట్ అవ్వగలుగుతారు. అడ్లు బెడ్లు ఉండవు, ఇంకా దేవుడిని కలిసేసుకుంటారు. డైరెక్ట్గా తలెత్తుకుని కలుసుకుంటారు దేవుణ్ణి. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు కదమ్మా. పాపముతో రక్తం కారణంగా దాన్ని ఎదిరించాలి అనేది ఈ సబ్జెక్ట్ 4వ పోరాటం ఎంతటితో ముగించబడింది. 5వ పోరాటం అద్భుతమైన సబ్జెక్ట్ అన్నమాట. 5వ పోరాటాన్ని ఎప్పుడు చెప్తానా అని ఎదురు చూడవలసిన విధానం ఎంతైనా ఉంది. ఎవరు మారకండి. నేను ఎప్పుడైతే లైన్లో ఉంటానో 5వ పోరాటం కోసం ఖచ్చితంగా చెప్తాను. నేను 5వ పోరాటం కోసం ఖచ్చితంగా చెప్తాను. నేను పోగొట్టుకోకండి. ఇంకా నేర్చుకోవలసినటువంటి పోరాటాలు ఉన్నాయి. 5, 6, 7 ఇంకా 3 పోరాటాలు ఉన్నాయి. ఇప్పటికి 4 పోరాటాలు అయిపోయినాయి. ఎంత లేదన్నా అలా దొర్లించుకుంటూ వచ్చేసి ముగించేసాం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పాలంటే, కానీ అలా పైన చెప్పుకుంటూ వచ్చేసాను కొన్ని విషయాలు. అయితే పాపం గురించి చెప్తే ప్రియులరా, మరింత క్లియర్గా చెప్తే తోలు తీసేస్తున్నట్టు ఉంటుంది అనమాట. దేవుడు ఇక నిలబెట్టి తోలు తీసేస్తున్నట్టే ఉంటుంది అనమాట. అంత భయంకరంగా ఉంటుంది. నిజమే, చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. తోలు దేవుడు తీసేయాలనే కోరుకుంటున్నాడు. అంటే తోలు తీసేయడం అంటే శరీర క్రియలకి సూచన. శరీర క్రియలు ఇవన్నీ. దేవుడికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయనకు అర్పించేది ఏదైనా సరే తోలును తీసేయమని కూడా రాసి ఉంటుంది ఒక సందర్భంలో. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఆలోచించు. పాపమును ఎదిరించు. రక్తము కార్చు. నువ్వు రక్తము కార్చావంటే ఆయన్ని ప్రేమిస్తున్నట్టే. నిన్ను ప్రేమించి తన రక్తం ఇచ్చినోడికి నువ్వు రక్తం ఇవ్వలేవా? నువ్వు రక్తం ఆయన కొరకు చిందించలేవా అనేది ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. దేవుడు ఈ 4వ పోరాటంలోంచి ఇంతవరకు మనతో మాట్లాడడానికి మనకెంతో కృపనిచ్చాడు. ఆయన మాటలు వినటానికి కృపనిచ్చాడు. సుమారుగా నాకు తెలిసి ఇది 6 రోజులు చెప్పుకున్నాము, 7 రోజులు చెప్పుకున్నాం ఈ ఒక్క పోరాటం గురించి. మధ్యలో గ్యాప్లు తీసేసిన మొత్తం మీద 6 రోజులు 7 రోజులు చెప్పుకుని ఉంటామంటారా? ఎవరైనా జ్ఞాపకం ఉందండి? ఎవరైనా ఒక 6-5 రోజులన్నా చెప్పుకుని ఉంటామా? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అబ్బే, జ్ఞాపకం లేదు, మాట్లాడట్లేదు ఎవరన్నా. అవును పాస్టర్ గారు, ఉంది పాస్టర్. 6 రోజులు 7 రోజులు అవుతుంది పాస్టర్. మధ్య అయిపోయింది. ఈ సబ్జెక్ట్ ఇంతటితో అయిపోయింది అనమాట. ప్రియులరా, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా దయచేసి ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా విన్న వాక్యం అందరిలో ఫలించాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.